రాష్ట్ర ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, సేవా రంగాలు ఎంతగా అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి అంతగా ఆదాయం పెరుగుతుందని, తద్వారా జీఎస్టీపీ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని సీఎం వెల్లడించారు. ప్రతి రంగంలోనూ వృద్ధి సాధించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని తెలిపారు. పారదర్శకమైన విధానాలతో ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించారు సీఎం స్పష్టం చేశారు. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తా తెలియదు. ఒక లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో గాని. నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. First time I am seeing you, your attitude is different. So many complaints are coming on you. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, Meeru, collector కోసం ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే కాదా. టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చాం. వాడు 2 ఏళ్ల నుంచి ఉన్న